హలో గైస్. అయితే మరి 'సలార్' రీ రిలీజ్ అయితే జరిగిందనమాట. ఎంత మంచిగా జరిగిందంటే, సో, అంటే థియేటర్‌లో ఎళ్ళే ముందు ఆ కాన్సర్ స్టాంప్ ఉంటది గదా! స్టాంప్‌నైతే హ్యాండ్ మీద వేసుకొని థియేటర్‌లోకి వెళ్తున్నారనమాట. సో, అంటే ఎంత పిచ్చయిపోయినారు అనేది తెలుస్తుంది. సో, సినిమా రిలీజ్ ఎప్పుడయిందో అప్పుడే ఒరిజినల్‌గా రిలీజ్ అయినప్పుడు. అప్పుడైతే అంత ఇది లేదు గైస్. చాలా వరకు మైనస్‌లయితే చూసాం మనం. మ్యూజిక్ బాలేదు, ఇంకేదో, ఇంకేదో అని చెప్పి. బట్ ఓటీటీలోకొచ్చినాక కంప్లీట్‌గా సినిమా అయితే అర్థమైంది. ఓకే. సో, ఈ సినిమా తాలూకు పొటెన్షియల్ ఎలా ఉంటుందా అని చెప్పైతే అర్థమైందనమాట. సో, మనకేంటంటే ఎప్పుడైనా ఓటీటీలోకొస్తేనే మనం క్లియర్ కట్‌గా ప్రతీదీ ఏదో చేస్తే తప్ప మనకు తెలీదు సినిమాలో ఉన్న పొటెన్షియల్ ఏంటి అని చెప్పి. 'సలార్' విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. రీ రిలీజ్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా అయింది గైస్. సో, మాక్సిమం అన్ని దగ్గరలో కూడా హౌస్‌ఫుల్‌లో పడ్డాయి. 'ప్రభాస్' గారి ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెళ్లారంటే ఇంకా ఆశ్చర్యపోవక్కర్లేదనమాట. ఎందుకు అంటే ఈ సినిమాలో సో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అది కూడా ఉంది. న్యూట్రల్ ఆడియన్స్‌కి ఏది కావాలో అది కూడా పెట్టారనమాట. సో, బీజీఎం గాని అంతా ఆ టైంలో ఎక్కలేదు. బట్ ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా మనకి చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందనమాట. సో, 'సలార్' రీ రిలీజ్ అయింది. సో, నేనైతే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆబ్వియస్‌గా. ఫ్రాంక్‌గా చెప్తున్నా. బట్ నిజంగా 'ప్రభాస్' ఫ్యాన్స్ అంటే అలానే అనిపించుకున్నారనమాట. అగైన్ మనకి రీ రిలీజ్‌ల ట్రెండ్ కూడా రాను రాను తగ్గిపోతుంది. సో, ఇలాంటి టైంలో మళ్ళీ అవసరమా? అంటే ఒక బర్త్‌డేకో, అకేషనో ఏదో ఇప్పుడు అది వేరు. బట్ ఒక సమయం, సందర్భం లేకుండా ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే రీ రిలీజ్ సినిమాల మీద ఏంటంటే విరక్తొచ్చేస్తుందనమాట. సో, పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఈ మధ్యన. అప్పుడు ఫ్లాప్ సినిమాలు ఇప్పుడు క్లాసిక్స్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఓకే. అదంతా ఫ్యాన్స్ ఎంజాయ్‌మెంట్ కాబట్టి. బట్ 'సలార్' అనేది రీ రిలీజ్ చాలా ఎర్లీగా చేశారు. బట్ అయినప్పటికీ సో, ఫ్యాన్స్ అయితే అంతే లెక్కలో అటెండ్ అయ్యారు. అంతే లెక్కలో సినిమానైతే ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. సో, మరి మీరేమనుకుంటున్నారు ఈ రీ రిలీజ్ మీద? సో, ఒకవేళ చూసుంటే ఒకసారి కింద కామెంట్స్‌లో చెప్పండి.